వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ మన హెల్త్ టిప్లో బీపీని నియంత్రించడానికి కొన్ని రకాల టిప్స్ గురించి తెలుసుకుందాం. కవాటాలను పూడ్చివేసి గుండె పనితీరును మందగింపచేసే బీపీని అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు అంటున్నారు ఆహార నిపుణులు. అదేలాగో చూద్దామా? శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పడి వేరుశనగ గింజలను 4-5 బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటీస్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల మీ శరీర బలం పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. సో మరి వాటిలో అతి ముఖ్యమైనవి బీపీ. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. తక్కువ వయసు వారు కూడా హై బీపీతో బాధపడుతున్నారు. రక్తపోటు పెరగడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీద కూడా వస్తూ ఉంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం. పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపులో చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్ను దూరం పెడుతూ ఉంటారు. వీటిని తింటే ఎక్కడ మరింత బరువు పెరిగిపోతానేమోనని అపోహతో ఉంటూ ఉంటారు. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు అస్సలు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి. పల్లీలు లేదా వేరుశెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు గుప్పడి వేరుశెనగ గింజలను తినడం వల్ల మన శరీర పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ వంటి రోగాల ప్రమాదం కూడా తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్ B3 పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు కూడా వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్ ముందుంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్ళెం వేయడం సులభమవుతుంది. కాబట్టి రోజు కూడా నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. అలాగే జీడిపప్పులు. ఈ జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామేమోనని వీటిని ముట్టని వారు చాలామంది ఉన్నారు. నిజానికి అది సరికాదు. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా బరువును కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తా పప్పు ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇది రుచిగానే కాదు, మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ చాలా వరకు విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ E, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని రోజు తింటే రక్తపోటు, అలాగే మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. వీటన్నిటితో పాటు కంటి నిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్ చేయడం కూడా చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. సో మరి ఇవ్వండి ఈ వోల్ట్ టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.